హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో నేనైతే హైదరాబాద్కి వచ్చి ఇప్పటికి 10 days ఏమైంది. మధ్యలో ఒక వ్లాగ్ అయితే తీసిన అంతే. ఎందుకంటే నాకు ఫుల్ స్టోరేజ్ అయిపోయింది అనమాట. వీడియోస్ నేను ఇక్కడికి వచ్చినాక వీడియోస్ చేయడానికి కుదరదో అని చెప్పేసి ఫుల్ వీడియోస్ తీసేసిన. ఆడ ఒక్కొక్క రోజులో రెండు వీడియోస్ తీసిన. సో ఫుల్ స్టోరేజ్ ఎక్కువైపోయి నాకు ఏమంటారు అసలు వీడియో అనేది అదే స్పేస్ ఫుల్ అయిపోయి నాకు ఇంకా వీడియోస్ తీయడానికే స్పేస్ లేకుండా అనమాట. సో అన్ని వీడియోస్ పెట్టినాక స్పేస్ ఉన్నాక అప్పుడు మంచి తీద్దాం అనుకున్నా. ఇంకా 2 days వీడియోస్ ఏమి ఉన్నాయి అంతే. ఇంకా తర్వాత ఇవంతా సెకండ్ డే వీడియో కూడా హైదరాబాద్కి వచ్చేదే ఉంటుందేమో. ఇంకా మిగతా అంతా అన్నీ అయిపోయినాయి. ఫోన్లో కూడా మస్తు స్పేస్ ఉంది. అందుకే అయితే వీడియో అయితే స్టార్ట్ చేసిన. సో నిన్న అయితే ఆర్సీబీ వాళ్ళు మన సన్ రైజర్స్ తోటి 250 కొట్టలేకపోయారు. కానీ నిన్న జీటీ తోటి 250 అయితే కొట్టేసి వాళ్ళు ఫైనల్స్కి అయితే వెళ్ళిపోయారు కదా. ఈరోజు ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ అయితే ఉంది అనమాట. సో ఈరోజు ఎస్ఆర్హెచ్ కూడా ఎలిమినేటర్ గెలవాలి, ఫైనల్స్కి అయితే వెళ్ళిపోవాలని అయితే కోరుకుంటున్నాను. అయితే సైడ్కి వచ్చినప్పటి నుంచి వీడియోస్ తీలే. ఈరోజు మళ్ళీ సెకండ్ బ్లాగ్ ఆ రోజు వాటర్ వస్తలేవని చెప్పేసి చిన్న బ్లాగ్ అయితే తీసిన. వాటర్ ప్రాబ్లం అని చెప్పిన కదా. చూడండి ఎంత వాటర్ ప్రాబ్లం ఉంటుందో. నేనైతే మోస్తున్న రోజు నేను మా అమ్మ అందరు ఇంట్లో ఎవరుంటారో వాళ్ళు మోసుకోవాల్సిందే, కింది నుంచి పైకి ఎక్కువ రావని చెప్పేసి. సో ఇంట్లో అందరు ఏం చేస్తారు చూడండి. మా నాన్న అయితే బయటకు వెళ్ళిండు, మా అమ్మ బయట మాట్లాడుతూ ఇలా పడింది. వీళ్ళు సినిమా చూస్తారు. వాళ్ళైతే వచ్చి సినిమా చూస్తారు. ఈరోజు మా తమ్ముడికి బక్రీద్ ఉంది కదా ఈరోజు, అందుకనే లివ్ అనమాట, ఇంట్లోనే ఉంటాడు. సో యాక్చువల్లీ ఈరోజు కూడా మంచినీళ్ళు వస్తాయి. ఈరోజు సన్ రైజ్ మ్యాచ్ ఉన్న రోజు మంచినీళ్ళు రాకూడదు తీయడం అనుకుంటా. ఎందుకంటే 5:30కి స్టార్ట్ అయితే 8 గంటల దాకా ఆ నీళ్ళ పని ఉంటుంది అనమాట. మంచినీళ్ళు పట్టుకొని ఆ తర్వాత కొద్దిసేపు ఆపి తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అదంతా 5:30 నుంచి స్టార్ట్ చేస్తే 8:30 అవుతుంది ఒక్కోసారి. అంతసేపు దాకా ఆ నీళ్ళదైనా తల్లాడుతూ ఉండాలి. సో అప్పటిదాకా నేను పనులన్నీ వేసుకొని అదే నా ఎడిటింగ్ పనులు అవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ వేసుకొని యాక్చువల్గా మొన్న నీళ్ళు వచ్చినాయి, కొన్ని అయితే పట్టినాం. వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. సో అదే పనులన్నీ అయితే వేసుకొని ఇదైతే మ్యాచ్ అయితే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మన సన్ రైజ్ ఆడుతుంది కదా, ఖచ్చితంగా గెలవాల్సింది. ఈరోజు ఫైనల్స్కి వెళ్ళాలి. ఈ ఇయర్ ఖచ్చితంగా సన్ రైజ్ అయితే కప్పు కొట్టాలి. నాకైతే ఖచ్చితంగా ఈ ఫైనల్స్కి ఎస్ఆర్హెచ్ రావాలి, ఆర్ఆర్ రావాలని ఉంది. ఆర్ఆర్ అంటే ఎస్ఆర్హెచ్ రావాలి, ఆర్సీబీ రావాలి, ఆర్సీబీ ఓడిపోవాలి, ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టాలి. ఇదే చూడండి, ముగ్గురు పైకి వెళ్ళారు. ఏం చేస్తారో చూసొద్దాం. సినిమా చూసారు ఇంతసేపు వచ్చి పైకి వెళ్ళారు. ఏం చేస్తున్నారా పైన? మేడం పదా ఏం చేస్తావు? పోయి పాండి, దాండి లోపల రండి. ఇంకా ఈ బీరో లోపల పెట్టాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు షిఫ్ట్ చేసారు, మళ్ళీ తీసుకొచ్చారు, క్యాన్సిల్ అయింది. దీని లోపల పెట్టాలి కానీ బయటనే ఉంది. ఇంకా ఈడ ఒకటి ఉంది కానీ ఇది తెలిసే డోర్ పోయిందనమాట. ఈ గ్లాస్ తీసి ఆ బీరువాకి పెట్టి దీన్ని వేసేసి అమ్మేసి అది తెచ్చి ఇంట్లో పెట్టాలి. నేను ఎడిటింగ్ చేస్తున్నా. విన్ను సాయంత్రం మ్యాచ్ ఉంది కదా, అందులో వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి పెట్టుకుంటా. నీ ఫోన్ తప్ప రేపు మ్యాచ్ అయిపోతుంది. ఈరోజే ఉంది మ్యాచ్. ఈ ఒక్క ఫోన్లో ఇద్దరు చూసుకోండి. రాత్రి అంతా ఫుల్ వర్షం పడ్డది తెలుసా విన్నా? ఈరోజు మంచినీళ్ళు వస్తాయి మళ్ళా. తెలుసారా వర్షం పడ్డది రాత్రి అంతా. కరెంటు వచ్చుకుంటే ఉంది. చలి పెట్టిందా? కరెంట్ పోయినా సరే మస్తు గాలి వచ్చింది. విండోస్ అన్నీ తెలుసుకున్నాం కదా. ఎప్పుడు వచ్చినారా పైకి? వచ్చింటివా? ఈ మంచం చిన్నగా ఉంది. ఆ పెద్ద మంచాలు అవన్నీ ఇచ్చేసింది మా అమ్మ వేరే వాళ్ళకి. ఇంకా ఆ ఇల్లు క్యాన్సిల్ అయిందని చెప్పేసి ఈ మంచం చిన్నగా ఉంది. దీని మీద ఒకరే పడతాం రా, సరిపోంరా, కింద వండుకోండి అని వాళ్ళని కిందకి వేస్తా. ఏడుస్తారు రోజు. నీ ఒక్కదానివే వండుకుంటావు, నీ ఒక్కదానివే వండుకుంటావు మంచం మీద మమ్మల్ని పండబెట్టవన్నీ. నిద్ర పోయినప్పుడు మధ్యలో వచ్చి వండుకుంటారు. మొన్న కూడా మా విన్నగాడు మధ్యరాత్రులు వచ్చి వండుకునిండే. సో ఈ విండోస్ ఇవన్నీ తెరిచి పెట్టుకుంటాం కదా. ఫుల్ గాలి వచ్చింది. కాకపోతే నాకు ఫ్యాన్ ఉండాలి. ఎంత గాలి వచ్చినా సరే ఫ్యాన్ సౌండ్ ఉంటేనే నిద్ర వస్తున్నట్టు ఉంటుంది.
అందుకే రాత్రి చక్కగా వండుకోక పొద్దున 9-10కేం లేచిన, చాలా లేట్ లేచిన. అది కూడా మా హస్బెండ్ ఫోన్ చేసిండు దేనికోసం, అమౌంట్ కోసం ఫోన్ చేస్తే అప్పటికి ఇంకా నిద్ర ముగ్గులు ఇంకా లేచలేవా, టైం పోయలేదా, ఏం లేదా, ఎంత అవుతుందో చూడంటే అప్పుడు లేచిన 9-10 ఇంకా అంతసేపు వండుకునేరు. రోజు అనుకుంటుండే 8-8:30 దాకా, ఈరోజు 9 అయిపోయింది. ఆల్రెడీ థర్మోమీటర్ తెచ్చిన మురుకులు ప్యాకెట్ ఖతాన్ చేసినాం. ఇప్పుడు ఇవి కూడా ఖతాన్ చేస్తున్నాం. ఒక్క మురుకు నా నోట్లో ఏనిచ్చిలేరు, మింగేసారు మొత్తం. రాత్రి తెచ్చిండు, పొద్దునకల్లా మా అమ్మ కూడా మొత్తం పరిచి పెడుతుంది లేచి తింటారని. నేను లేచే వరకు లేట్ అవుతుంది కదా, వీళ్ళు లేచి మొత్తం మింగేస్తారని. ఇక్కడ కొన్ని ఈరోజు వీళ్ళు ఏడికి వెళ్తుర్రా, రౌండ్కి వెళ్తున్నారు పార్క్కి. వాటర్ వస్తలేవు ఈరోజు, వాటర్ రావాలి యాక్చువల్గా, కానీ పైప్ పగిలిందంట, అందుకే వాటర్ రావట్లేదు అని సరిపోవి. ఈరోజు మంచినీళ్ళు రావాలి కానీ ఇక్కడ పైప్ పగిలిందంటే ఇంకా రేపే. చిన్నోడా, ఇదేమన్నా మన ఇల్లు అనుకుంటున్నావా, కిందిపై దిగుతున్నావు నువ్వు, అప్పుడే ఆగు, అవుతుంది. మూసుకొని ఈయనే ఉండు, ధర్మమ్మస్తాడు. రన్ను కూడా రామన్నారు కానీ నేనైతే వద్దలేను, పని ఉంది కొంచెం. చికెన్ కర్రీ చేయాలి మా అమ్మ, మసాలాలు వేసి బక్రీదో ఏదో ఉంది. ఈరోజు అంటున్నారు, రేపు అంటున్నారు. కానీ ధర్మమ్మకి ఈరోజు లివ్ ఇచ్చారు. మీరు ఆగుండి, ఈయనే దిగకుండి, చెప్తుంటే ఇనూరి ఇస్తాడు, ఆగు. ఏడవ వస్తున్నావు విన్నా? అరే వాడికి టాయిలెట్ వచ్చిందంట వాడికి. దా పోసిపోదుదా, ఈడమ్మ కింద పైన ఉందనుకున్నావా? కిందికి తీసినాక టాయిలెట్ వచ్చిందంటాడు ఇంటి మొక్క. ఆడంటే ఇంటి ముందులంతా చెత్త అదంతా వేస్తుంటాం కదా, ఆడ కూస్తుంటాయి. ఇక్కడ అట్లా ఉండలేవు కదా, అన్ని ఇల్లులే ఉన్నాయి. ఇది వచ్చేసి మా అమ్మ మసాలాలు గిసలు అన్నీ వేసి కలిపి పెట్టింది. ఇవన్నీ కట్ చేసుకొని కర్రీ చేసేయాలి. సింక్లో వాటర్ కూడా రావిడ, అంత బగిలా నింపుకోవాలి, చేసుకోవాలి. లోపడొచ్చి పోయి దాబే ఆగుతారు వాళ్ళు, ఏమైనా పోతారా? నీ ఏం చేసినావు ఇంతసేపు? మళ్ళా కిందికి పోగానే వస్తుందేమో. మళ్ళీ లైట్ బంద్ చేయి. నిన్న కూడా తెచ్చింది కప్పు చుప్పు, నేను తేకని చెప్తున్నా, అవి మంచిది కాదు పిల్లలకని. ఏం చేసిర్రా, ఆడుకున్నారా? ఎందుకు ఏం కాదు, పెట్టట్లే, ఉబ్బరిస్తుంది. ఏం చేసిర్రా, ఆడుకున్నారా? ఏమేమి ఆడుకుర్రు? మీరేం తెచ్చిర్రు? అంటే నేను నిన్నని చెప్పినవారా? నిన్నటి కలిపి ఇవ్వమంటాడేమో. తినడానికి కూడా బుద్ధి కావాలారా? బుద్ధి లేకుండా తిన్నామంటాడు. దాదాపు తిన్నాం దారా, మళ్ళీ మ్యాక్స్ స్టార్ట్ అయితే 10 తిను అన్ని. ఇవేంటి పునుగులేమో ఇవి. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఇప్పుడు పోతావారా? ఎన్ని గంటలకు పోతా చెప్పు. నేను దేనికి పోతున్నావు అని చెప్తలేదు లేరా? కర్మం పెట్టిస్తాడా? చెప్పు. జారుబండనా? అద్దా ఇల్లుడండి, మంచం మీద పండుకుంటాం రోజు నీవే వండుకుంటాం అంటారు కదా, ఇట్లా వండుతారు. సగం కింద సగం పైన. ఈ వీడియో తీస్తే పొద్దున్నే లేచి చూపిస్తే అర్థమవుతుంది. మమ్మల్ని కింద వేస్తావు, నువ్వు ఒక్కడు మంచం మీద వండుకుంటావు అంటారు. ఇన్ని రోజులకి ఇక ఈడ నీళ్ళు వస్తుంది. నల్లలు నింపేటోడు మర్చిపోయినట్టున్నాడు. ఫుల్ నీళ్ళైతే నింపేసుకున్నాను చూడండి. ఏమంటే బకెట్లు, డ్రమ్ములు అన్నీ నింపేసుకున్నాము. పైకి ఇడిచినాము అనమాట.
పైకి ఇడిచినాము నల్లలన్నీ వస్తాయని చెప్పేసి. ఈ పక్కన ఇంట్లో లేరు, కింద ఇంట్లో లేరు, వాళ్ళ ఇంట్లోంచి ట్యాప్లు ఓపెన్ చేసి పెట్టి ఆ సౌండ్ అనేది వస్తుంది. ఇంకా ఇడిచినా సరే ఆ ట్యాప్లోంచి ఊకి ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా కారు వచ్చి ఫుల్ కనుక నిండిపోతా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మా అమ్మ కిందిపోయి మళ్ళీ బంద్ చేయండి ఇంకెళ్ళింది. నీళ్ళు వచ్చిన రోజు ఇట్లా అవుతుంది చూడండి. ఇక్కడ నల్లల నీళ్ళు వస్తే ఒక అద్భుతం. నింపుకుందాం ఫుల్ పైన అన్ని నిండినాయి, కింద ట్యాంక్ కూడా నిండిన టైంలో ఇగో పక్కన ఇంట్లో లేకపోవడం వల్ల బంద్ చేయాల్సి వస్తుంది. నల్లలు నీళ్ళు రావు కదా అని చెప్పేసి నల్లలు ఓపెన్ చేసి పెట్టుకుంటారు అనమాట, ఏం రావులే అనేసి. ఇప్పుడు నింపుకుందామంటే వాళ్ళ ఇంట్లలో నీళ్ళు పోతున్నాయి బయటికి. ఏమ్మా ఈ పక్కన ఇంట్లో నీళ్ళ సౌండ్ వినిపిస్తుంది షింకులోంచి కదా. అవునా, బంద్ చేస్తే అయిపోయాయి కదా. పడుతున్నాడు అసలు ఈ ఆలోచనే వచ్చలేదు నాకు. వస్తున్నప్పుడు ఎందుకు ఇట్లా అయిందా అనుకుంది. వాళ్ళు బంద్ చేస్తే అయిపోతుంది నింపుకొని. పైకైతే ఎక్కిచ్చిరా ఇప్పుడు. ఇక కింద 2 ఫ్లోర్స్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఇందులో కూడా 2 రూమ్స్ ఉంటాయి. మొత్తం 8 ఇల్లులు, అందుకే ఇంత ఇబ్బంది. ఇటు చెప్పులేంది ఇంత బరువు ఉన్నాయి. ఇట్లా తక్కుతాడేమో. ఆ వాల్ సైడ్కి తిప్పాలి అంతే. పక్కన వాళ్ళు ఇట్లా నిజంగా అంటే సౌండ్ వస్తుంది, నీళ్ళంతా పోయేది. ఏంది ఇది ఇట్లుంది. కింద సెకండ్ ఫ్లోర్లో కూడా ఒకరు లేరు కదా, అందరు నల్ల లిప్పే పెట్టుకుని ఉంటారు, రావు రావు అన్నట్టుగా. అసలు ఇవి లేనే లేవు అది చక్కగా. ఇవే కదా వాల్స్. ఇప్పుడు ఇవి నిండితే ఇది కూడా పడతాయి. ఫుల్ వస్తేనే అంటారు. లేదు బంద్ చేసి వచ్చిన. అయిపోయిందా నీళ్ళు? ఈ తమ్మినికి తెలిసి ఇట్లా తిప్పాలి. మొన్న చెప్తే ఫోన్ చేస్తుంటే వాడికి ఫోన్ చేసి పిలుస్తా. కటింగ్ ప్లేయర్ కావాలంటలే. ఫుల్లే ఉన్నట్టున్నాయి అమ్మ ఇందులో. ఎక్కింటే బాగానే ఇన్ని రోజులు ఉండే కానీ ఈరోజు అందరూ పోయిరు ఊర్లకి. ఈరోజు ఫుల్ నీళ్ళు వచ్చి. ఇదంతా ఏంది టెర్రస్ ఇంత గలీజ్గా పెట్టుకుంటారు. ఇంత ఫాస్ట్గా వచ్చినవారా? ఈ నుంచి చూడండి ఎట్లుందా. అంతా ఇల్లులే, సందులు కూడా ఇవ్వకుండా కట్టేసిండు. బిగ్ బిల్డింగ్. హియర్ ఆల్సో వన్ బిగ్ బిల్డింగ్. ఇదంతా గుల్మర్గ్ పార్క్ సైడ్ వస్తుంది. అది తిప్పేది ఉంటుంది కదా, అది పెట్టుకోవచ్చు కదా. మనం ఇంట్లో షింకులు ఓపెన్ చేసి చూడాలా, రాకపోతే ఇంకా అందరింట్లో కూడా బంద్ అయినట్టే కదా. బాగానే పట్టాయి. వేసే ఉంది టార్చ్. ఇది ఓపెన్ ఉందా? ఇది ఇంకా మూత తెరిచినట్టు కొట్టింది, మూసినట్టు కొట్టింది. పా ఇందులో పడలే, ఇందులోనే పడ్డాయి చూడు. ఇందులో పడలే, దీంట్లో కూడా పడలే. కొన్ని ఎక్స్ట్రా వచ్చినట్టున్నాయి అంతే. ఇందులో ఒక 4-5 బకెట్లు కూడా లేవారా? మరో అనవసరంగా బంద్ చేసిరు కదా. మళ్ళీ పైకి ఎక్కించినప్పుడు అప్పుడే బంద్ చేసి అయిపోతుండే. ఎవరు వెళ్ళరా? ఇది వీళ్ళగా ఫుల్ వచ్చేసరికి టెర్రస్ కడుక్కుంటున్నారు. ఫుల్ వచ్చేసరికి టెర్రస్ కడుక్కుంటున్నారు. నేను తిన్నా ఆల్రెడీ, పిల్లలకి తినిపించుకోట అప్పుడే. ఇల్లుడు ఎట్లా వండిరు పర్వాలా.
మరి అందుకే పైన వండుతాం అంటారు దూరాలు. వీడియో తీసి పొద్దుగల్లా చూపిస్తా పైన వండితే ఎట్లుంటుంది అనేది. ఇస్తారు పైన 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 వండుకుంటావు నువ్వు. ఓలే ఎంతసేపు వచ్చినాక కూడా అరలింది. ఇరువన్నా ఇన్ని రోజులైంది. ఈ రోజేనా రా పిల్లలు మంచం మీద వేస్తారు. ఈరోజు మంచి రోజు అంట. ఈ రోజే తీయాలంట శుక్రవారం రోజు. అదేదో ఉందంట. పిల్లలు మంచం మీద వేద్దాం.